నమస్తే, వెల్కమ్ టు HV న్యూస్ తెలుగు. అన్ని రోజులు ఒకేలా ఉండవు. నిజమే, రోజులు మారుతూ ఉంటాయి. వాటితో పాటే మనుషులు కూడా మారాలి. పెద్దలు మనకు అదే పనిగా చెప్పే మాట ఇది. అవును, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకసారి పదవి రాగానే చుట్టూ వందల మంది చేరుతారు. తరువాత కాలంలో ఓటమి పలకరిస్తే అప్పటి వరకు అన్నా నువ్వే లోకం అని మన చుట్టూ తిరిగిన వాళ్ళు మొహం చాటేయవచ్చు. జనం అంటే అంతే మరి. గెలిచిన వాడు ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. ఓడితే ప్రపంచం అంటే ఏంటో ఓడిన వాడికి తెలుస్తుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బహుశా ఇలాంటి అనుభవమే ఎదురై ఉండవచ్చు. సీఎంగా ఉన్నన్ని రోజులు తనంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకున్నాడు. అధికారం ఉన్న రోజుల్లో ఎంతటి వారికైనా చుట్టూ ఒక కోటరి ఏర్పడుతుంది. ఇక దాని భజన మొదలవుతుంది. వాళ్ల మాయలో పెద్ద నాయకులే బలైపోయారు. అలాంటి వారు జగన్ చుట్టూ కూడా చేరారు అని వైసీపీ ఎమ్మెల్యేలే డైరెక్ట్గా చెప్పారు. జగన్ వారిని దాటి బయటకు రాడు, ఎమ్మెల్యేలతో మాట్లాడడు అని కూడా విమర్శించారు. అధికారంలో ఉండగా ఈ కోటరీ చేసిన భజన ఏమిటి అంటే, జగన్ అంటే జన సునామీ, జగన్ అంటే జనం, జనమే జగన్. సీఎం జగన్ ఎవడికి తల ఉంచడు. జగన్ దేవుడికి భయపడడు, తను నమ్మిందే చేస్తాడు, ఎవరి మాట వినడు అని ప్రచారం అలా ఇలా చేయలేదు. ఇలాంటి టైటిల్స్తో చుట్టూ ఉన్న అందరూ జగన్ని కీర్తించేవారు. అవన్నీ జగన్కి ఉన్న ఉత్తమ లక్షణాలుగా చెప్పుకొచ్చేవారు. ఎందుకంటే ఆ గుణాలతోనే అప్పట్లో గెలిచి సీఎం అయ్యాడు కనుక. ఇప్పుడు ఓడిన తరువాత వాటినే అవలక్షణాలుగా చెబుతున్నారు. కారణం ప్రస్తుతం ఓడిపోయాడు కనుక. గెలుపు ఓటములే మనిషికి దిశానిర్దేశం చేస్తాయి. ఎప్పటికీ వన్ మెన్ ఆర్మీ లాగా ఉంటే ఎన్నో ఎదురు దెబ్బలు తినక తప్పదు. దీని ద్వారా రాజభోగం మళ్లీ రాదు. ప్రస్తుతం జగన్ ఒంటరి. కుటుంబ సభ్యురాలైన చెల్లెలు కూడా తనకి రాజకీయ ప్రత్యర్థే. స్వయంకృత అపరాధాల వలన ఒంటరివాడైపోయాడు అనుకున్న చంద్రబాబు తీవ్రంగా కృషి చేసి బీజేపీకి సరెండర్ అయి జట్టు కట్టి గెలిచి ప్రస్తుతం పూర్తి రాజకీయ బలం కలిగిన నాయకుడిగా మారాడు. పొత్తులో లేకపోయినా మోదీ తన పక్షమే అని నమ్మిన జగన్కి మాత్రం ఎన్నికల ముందు షాక్ తగిలింది. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నాడు, జగన్ ఎందులోనూ లేడు. ఇందాక చెప్పుకున్నట్టుగా అతను ఒంటరి. ఆల్రెడీ ఈడీ కేసు, లిక్కర్ కేసులు బిగించే పనిలో ఉన్నాడు చంద్రబాబు. స్టేట్ సిఐడి ఏ క్షణానైనా అరెస్ట్ చేయవచ్చు. ఆ పరిస్థితి వస్తే జగన్ తరఫున నోరెత్తి ఎవరన్నా మాట్లాడతారా? సాక్షి తప్ప ఏ మీడియా సంస్థ అయినా తన పక్షాన నిలుస్తుందా? తాజాగా నిన్న ఒక పరిణామం చోటు చేసుకుంది. జగన్ ఢిల్లీ వెళ్ళాడు. ఇండియా బ్లాక్ నాయకులు జగన్తో గడిపారు. కొందరు అతన్ని కొనియాడారు. ఒకరైతే భావి పీఎం అంటూ కాస్త అతిశయోక్తి కూడా జోడించి పొగిడారు. ఇక జగన్ ఊ అనాలే కానీ తమతో పాటు కలుపుకొని ఇండియా బ్లాక్ లో చేర్చుకునే ఊపు కనబరిచారు. నిర్ణయం తీసుకోవాల్సిందల్లా జగన్మోహన్ రెడ్డే. సోనియా, రాహుల్ని శాశ్వత శత్రువులుగా పరిగణించి వాళ్ల మొహాలే చూడను అని భీష్మించుకుంటే వ్యక్తిగతంగా చరిత్ర బానే ఉంటుందేమో తప్ప రాజకీయంగా మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదాలు ఉన్నాయి. రాజకీయంలో కావాల్సినవి పట్టు విడుపులే కానీ పగా ప్రతీకారాలు కాదు. ఆఖరి నిమిషంలో వెన్నుపోటు పొడిచి వైదొలిగినందుకు జీవితంలో మళ్లీ చంద్రబాబు మొహం చూడను అనుకున్న నరేంద్ర మోదీ అనూహ్యంగా ప్లేటు మార్చాడు. బాబుతో కలిసిపోయాడు. నేషనల్ మీడియా అడిగితే ఈసారి జగన్ పార్టీ గెలవదు, అయినా జగన్ మాతో ఎప్పుడూ పొత్తులో లేడు, అందుకే టీడీపీతో పొత్తుకు వెళుతున్నాము అని ఏ సంకోచం లేని మాట అనేశాడు మోదీ. అదే కదా రాజకీయం. తన లెక్క ఏదో తనకుంది, తన నమ్మకమేదో తనకు కలిగింది. జగన్ని పక్కన పెట్టి చంద్రబాబుతో జట్టు కట్టేశాడు. తాను అనుకున్నట్టుగానే జరిగింది. జగన్ ఓడిపోయాడు, బాబు నెగ్గాడు. మోదీ అంతటి వాడే ఇలాంటి రాజకీయ ప్రదర్శన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పావులు కదిపితే ఆయన కీర్తి పతాకానికి ఏమీ భంగం వాటిల్లదు. ఎందుకంటే ఇక్కడ వైసీపీ అంటే తానొక్కడే కాదు, తనని నమ్ముకున్న పార్టీ నాయకులు, కేడర్, కార్యకర్తలు ఇలా ఎందరో ఉన్నారు. తన మొండితనం వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టొచ్చు. అందుకే ఏ నాయకుడైనా ఈగోని పక్కన పెట్టి తన రాజకీయ మనుగడకి, తన వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ఏది చేయాలో అదే చేయాలి. రాజకీయంగా ఇండియా కూటమితో చేయి కలపడం వలన ప్రజలు చీకొడతారు అని జగన్ అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. ఎన్ని స్కీములు ఇచ్చినా అవ్వా తాత అంటూ పలకరించినా చివరికి చీకొట్టి ఓటమే ఇచ్చారు తప్ప గెలిపేమీ ఇవ్వలేదు కదా తనకి. అందుకే గాలివాటంగా ఎప్పుడెటు మల్లుతారో తెలియని ప్రజల గురించి ఎక్కువ ఆలోచించకుండా తన రాజకీయ మనుగడకి ఏది సరైతే అది చేయటమే జగన్కి శ్రేయస్కరం. నిజంగానే ప్రజలు చాలా అన్ప్రెడిక్టబుల్. అప్పట్లో చంద్రబాబుకి 23 సీట్లు ఇచ్చిన వాళ్లే ఇప్పుడు జగన్కి 11 ఇచ్చారు. రామ జన్మభూమి కట్టిన అయోధ్యలో బీజేపీని ఓడించారు. హిందుత్వవాదులు అధికము అనుకున్న కేదార్నాథ్లో కూడా బీజేపీని ఓడించారు. బీజేపీకి కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్లోని అనేక స్థానాల్లో బీజేపీ 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుందా, ఊడుతుందా అనే భయాలు ఉన్నాయి.
వారణాసి పునర్నిర్మాణం చేసిన, జ్ఞానవాపి గొడవని పరిష్కరించిన, మధుర సమస్యని పరిష్కరిస్తాము అంటున్న అధిక శాతం ఓటర్లైన హిందువుల విశ్వాసం ఎటుపోతుందో అన్న గందరగోళం అక్కడ కూడా నెలకొంది. కనుక ప్రజల నాడిని పట్టుకోవటం చాలా కష్టం. ఎంతటి రాజకీయ నాయకుడైనా అలవికాని వాగ్దానాలు చేయటం, అవి విని జనం నమ్మి ఓట్లు వేయటం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గెలిచిన పార్టీల మేనిఫెస్టో ఎంత ప్రభావం చూపాయో తెలుస్తూనే ఉంది. అలా అబద్ధాలాడను, సాధ్యమైందే చెబుతాను అంటే మాత్రం ఓటమి తప్పనేది ప్రూవ్ అయింది. కురుక్షేత్ర యుద్ధంలో దైవం తమ వైపు ఉన్నా కూడా గెలవటానికి అశ్వత్థామ, హతహ లాంటి అబద్ధాలు ఆడాల్సి వచ్చింది పాండవులకి. కనుక 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. అలాగే మేనిఫెస్టో అబద్ధాలు ఆడి రాజకాంతని కూడా చేపట్టవచ్చు అని రాజకీయ శాస్త్రం చెబుతూనే ఉంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా మారాలి. ఫక్తు రాజకీయ నాయకుడిగా మారాలి. యుద్ధ నీతి నేర్వాలి. యుగోని వదలాలి. అవసరమైన పొత్తులు ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ వదిలేసి ఒంటరిగా ఉండి పోరాటం చేస్తాను అంటే ఇంధనం సరిపోదు. సానుకూల ఫలితం కూడా రాదు. జగన్ ఒక్క అడుగు ముందుకు వేసి ఇండియా బ్లాక్తో కలిస్తే చెల్లెలు షర్మిలకు కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది. అన్నయ్యను విమర్శించవద్దని ఆమె నోరుని కాంగ్రెస్ హైకమాండే నొక్కేస్తుంది. ఆ రకంగా షర్మిలని వాడుకొని జగన్ని ఇబ్బంది పెడుతూ ఉండాలి అనే చంద్రబాబు ఎత్తుగడ కూడా ఆగుతుంది. మహా అయితే ఇండియా బ్లాక్లో చేరితే మోదీకి కోపం వస్తుందా అని అనుకోవచ్చు. వస్తే ఏమవుతుంది, కేసులు బిగుసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం బిగుసుకోవా? ఆల్రెడీ చంద్రబాబు తన పనిలో తాను ఉన్నాడుగా. ఇండియా బ్లాక్లో ఉన్నా లేకపోయినా జగన్కి న్యాయ పోరాటం తప్పదు. అయితే ఆ పోరాటం ఒంటరిగానా, రాహుల్ గాంధీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఇండియా బ్లాక్ నేతలందరి అండతోనా అనేది మాత్రం తన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, ఇండియా బ్లాక్ ఈ ఎన్నికల్లో బలం పుంజుకుంది. రాహుల్ గాంధీ వాయిస్ పెరిగింది. రానున్న 2029 ఎన్నికలకి ఇండియా బ్లాక్ అధికారంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో ఎవరు ఈ బ్లాక్ లో ఉంటారో వాళ్ళకి భవిష్యత్తులో రాజకీయ పరమైన అడ్వాంటేజ్ పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జగన్ నిర్ణయం తీసుకొని ఇండియా బ్లాక్ లో చేరాడా సరే, అలా కాకుండా మరో 4.5 ఏళ్లు కాలయాపన చేస్తే ఆ ఎన్నికల టైంకి చంద్రబాబు ఎన్డీఏకి గుడ్ బై చెప్పి ఇండియా బ్లాక్లో చేరిపోవచ్చు. అటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అనుభవాలు పాఠాలు నేర్పుతాయి. జగన్మోహన్ రెడ్డి వేచి చూసే ధోరణి ఆలస్యమైతే జరిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. Please subscribe, like and share.